ఎస్ మనం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లోని ప్రధాన చౌరస్తాలో ఉన్నాం. ప్రస్తుతం గోదావరిఖని పట్టణంలోని ప్రధాన చౌరస్తాలో రేషన్ కార్డుల కోసం నిరాహార దీక్ష న్యూ ఇండియా పార్టీ మరియు అఖిల పక్షం అని చెప్పేసి ఇక్కడ ఉన్నారు. మనం ముందుగా తెల్ల రేషన్ కార్డుల గురించి మాట్లాడుకుంటే గత 10 సంవత్సరాల నుంచి మొదలు పెడితే గత ప్రభుత్వం కావచ్చు, ప్రస్తుత ప్రభుత్వం కూడా కావచ్చు, తెల్ల రేషన్ కార్డు అనేది ప్రస్తుత కాలంలో లేదు. మరి ఎక్కడికి పోయింది, ఎందుకు పోయింది అన్న విషయం కోసం వీళ్ళు ఇక్కడ ధర్నా కార్యక్రమాలను చేస్తున్నారు. మరి పేద ప్రజలకు కనీస సౌకర్యాలు, ప్రజా సంక్షేమ పథకాలు ఏవి అందాలన్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో అతి ముఖ్యమైనది ఏంటంటే తెల్ల రేషన్ కార్డు వ్యవస్థ. మరి ఆ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి, మరి కార్డు లేకుండా జీవనాన్ని సాగిస్తున్న పేద ప్రజల పరిస్థితి ఏంటి అన్న విషయాన్ని న్యూ ఇండియా పార్టీ ద్వారా ఇక్కడ వీళ్ళు ధర్నా కార్యక్రమం చేపడుతున్నారు. మరి గోదావరిఖని పట్టణంలోని ప్రధాన చౌరస్తాలో వీళ్ళ యొక్క రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. ఒకసారి వారితో ముందుగా మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే అన్న. నమస్తే. చెప్పండి అన్న, ఎందుకు ఈ రేషన్ కార్డులు ఎక్కడే? అసలు 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డే లేదు కదా, మీరు ఎక్కడి నుంచి ఇవ్వమని చెప్తున్నారు అన్న? మన రాష్ట్రంలో మినిమం నీడ్స్ అనేది రేషన్ కార్డు. ప్రతి కుటుంబంలో ప్రభుత్వం యొక్క పథకాలను వినియోగించుకోవాలంటే రేషన్ కార్డు ప్రామాణికంగా మనకు పెట్టడం జరిగింది. కాబట్టి ఆ రేషన్ కార్డు అనేది ప్రతి ప్రజకి ఇవ్వాలనేది మన ఉద్దేశము. ఇవాళ రేషన్ కార్డు అర్హులైనటువంటి వాళ్ళు రాష్ట్రంలో దాదాపు 15 లక్షల కుటుంబాలు ఉన్నాయి. వారందరికీ కూడా రేషన్ కార్డు అందజేసినట్లయితే వాళ్ళు రూపాయికి కిలో బియ్యం పొందుతారు. అలాగే ఆరోగ్యశ్రీ పథకం పొందుతారు. అలాగే ఈ కళ్యాణ లక్ష్మి చాలా స్కీమ్స్ కూడా ఆ యొక్క రేషన్ కార్డు ఉంటేనే ఎలిజిబుల్ అవుతుంది. కాబట్టి ఇవాళ కొత్తగా ఏర్పడ్డ కుటుంబాలు ఉన్నాయి, కొందరు ఇది గతంలో తీసుకుని కుటుంబాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కలిస్తే దాదాపు 15 లక్షలకు పైగా అవుతాయి. కాబట్టి ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు అందజేయడం అనేది అదొక మినిమం నీడ్స్. అంటే 3 పూటల భూమి పెట్టడం అనేది ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి బాధ్యత, మన రాజ్యాంగం కల్పించిన హక్కు. కనీసం ఆ హక్కును కూడా తుంగలో దొక్కేస్తున్నారు, దాన్ని కూడా కాలరాస్తున్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇదే ప్రభుత్వము ఆ రోజు ఉన్న పాలకుల్ని దుయ్యబట్టారు. మరి మేము ఉంటే ఈ రాష్ట్రంలో ఏ ఒక్కడు కూడా ఉపాసం ఉండడు, అందరికీ రేషన్ కార్డులు అందజేస్తామని చెప్పడం జరిగింది. మరి వాళ్ళు వచ్చి కూడా ఇప్పుడు 6 నెలలు అవుతుంది. మరి ఇంతవరకు రేషన్ కార్డు మీద ఏ విధమైనటువంటి దృష్టి పెట్టలేదు, ఒక్కరికి కూడా కార్డు ఇవ్వలేదు. కనుక ఇవాళ న్యూ ఇండియా పార్టీ మన గాంధీ సాక్షిగా ఈ చౌరస్తా నుండి నిరాహార దీక్ష రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బాధితులందరికీ ఈ కార్డులు అందజేయాలని చెప్పి ఒకరోజు నిరాహార దీక్ష ప్రారంభించడం జరిగింది. ఇది వెంటనే ప్రభుత్వం గుర్తించి వెంటనే దాని మీద ఒక చర్యలు తీసుకొని ఆ కార్డులు అందజేయాలని చెప్పి కోరుతున్నాము. అలా కాకుండా వాళ్ళు గత ప్రభుత్వం అలాగంటే తాస్కారం చేసినట్లయితే ఇంకెన్ని ఉద్యమాలు చేయడానికైనా న్యూ ఇండియా పార్టీ ప్రజల పక్షాన ప్రజా సంఘాలను కూడుకొని మేము ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతా ఉందన్న. మీరు ఎట్లా అనుకుంటున్నారు? 10 సంవత్సరాలు రేషన్ కార్డు ఇవ్వలేదు కదా, ఇప్పుడు ఇస్తారా? మీరు ఇక్కడ ధర్నా చేస్తున్నారు కదా అన్న. ప్రజలకు అందజేయడం అనేది ప్రభుత్వం బాధ్యత. ప్రభుత్వాలు మనం ఎన్నుకునేదే. మన ప్రజలంటే ఎవడో కాదు, ఈ దేశానికి యజమాని. ప్రజలు అనేటోళ్ళు ఈ దేశానికి యజమాని. మా తాత ముత్తాతల సమిష్టి కృషితో చేసుకుంటేనే ఇవాళ ఈ పట్టణాలు ఇదంతా ఈ అభివృద్ధి జరిగింది. మరి మేము మాకు వెళ్ళకున్నా ప్రభుత్వం వేసిన వేలాది ట్యాక్సీలు మేము కడతా ఉన్నాము. మా ట్యాక్సీలు తీసుకొని మాకు 3 పూటలు భూమి పెట్టకపోతే అది ప్రభుత్వం ఎట్లయితుందండి? అందుకే మాకు అది హక్కు, మా జన్మ హక్కు మాకు రేషన్ కార్డు ఇవ్వడం అనేది. పూర్తి స్థాయిలో సైట్లు పనిచేయట్లేదు అని చెప్పి చెప్తున్నారు, లేదంటే ఇతర కారణాలు చెప్తున్నారు, సాంకేతిక లోపాలు అంటున్నారు. వాటిపైన ఎట్లా ఉండదు? సాంకేతిక లోపాలను మీకు సరిదిద్దడం చేత కాకపోతే, రేషన్ కార్డు ఇవ్వడం మీకు చేత కాకపోతే మీరు పాలనకు అనర్హులు అనే విషయాన్ని అర్థమవుతుంది తప్ప ఇంకోటి కాదు. మీరు పాలకులకి అనర్హులు అయ్యేది ఉంటే మీరు ఇవ్వడం మీకు చేత కాదంటే మీరు దిగిపోండి. మేము పాలించుకుంటాం. మేము మా ప్రజలకి ఎలా 3 పూటల తిండి పెట్టచ్చో, ఎలా వాళ్ళకి ఉపాధి కల్పించచ్చో, ఎలా వాళ్ళ ఇంటిలో మేము నౌకర్లు ఇవ్వచ్చో అవన్నీ మాకు తెలుసు. మేము చేసుకుంటాం అవన్నీ. మీరేదో ప్రజలను మభ్యపెట్టి అది ఇదని చెప్పి వాళ్ళ పాలనకు వచ్చి మాకు ఆ సైడ్ పని చేస్తలేదు, ఈ సైడ్ సైడ్స్ పని చేయకపోవడం ఏంటండి? మీ దగ్గర నిపుణులు లేరా? మీకు వాటి మీద మీకు ఇంట్రెస్ట్ ఉండి ఆ పర్యవేక్షణ ఉంటే అన్ని సక్రమపడతాయి. గవర్నమెంట్ కొత్త ప్రభుత్వం ఏర్పడి చాలా తక్కువ వ్యవధి అవుతుంది కదా, మరి ఇంకా అన్న మీరు బెస్ట్ పాయింట్ అడిగారు. ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అయింది, కానీ ఆ ప్రభుత్వము ప్రతిపక్షంలో 10 సంవత్సరాల నుంచి ఉండి ఈ ప్రజల కష్టాలు పడతా ఉంటే అవన్నిటిని అర్థం చేసుకున్నది ఆ ప్రభుత్వం. అర్థం చేసుకునే మేము పాలనలోకి వస్తే అద్భుతాలు సృష్టిస్తామని చెప్పి వచ్చిండ్రు. ఆ అద్భుతాలు సృష్టించమని అంటున్నాము. ఇంకేంటంటే 10 సంవత్సరాలు మీకు టైం ఇచ్చారు ఈ ప్రజల్ని పాలించడం కోసం, ప్రజలకు ఏం కావాలో తెలుసుకోవడం కోసం మీకు 10 సంవత్సరాల టైం ఇచ్చిండ్రు. ఆ 10 సంవత్సరాల కాలంలో మీరు ప్రతి ప్రజకి ఏమి ఇబ్బంది ఉందో మీరు తెలుసుకోగలిగిండ్రు.
ఇవాళ పాలనకు వచ్చిళ్ళు టకాటా చేస్తూ పోవడమే. మీకు ఎందుకు అనుభవం లేదంటున్నారు, ఇంకెందుకు సమయం కావాలంటున్నారు? 10 ఏళ్ళ నుంచి మీరు ఏం గమనించిళ్ళు ప్రజల బాధల్ని, స్థితిగతుల్ని? చివరగా మీరు చెప్పండి, అసలు పూర్తి స్థాయిలో ఈ రిలే నిరాహార దీక్ష అనేది ఎంత మేరకు సాగించగలరు? 100కి 100% అన్నయ్య. ప్రతి ప్రజకి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు అందజేయవలసిందే. అది విత్ ఇన్ ఒక 3-4 మంత్ లో ప్రతి ప్రజకి రాష్ట్ర వ్యాప్తంగా ఆ కార్డులు ఇవ్వాలనేది న్యూ ఇండియా పార్టీ ప్రధాన డిమాండ్. థ్యాంక్ యూ. ఇక్కడ ఇంకా వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడడం. సార్ మీరు చెప్పండి, అసలు ఈ రేషన్ కార్డుల పరిస్థితి ఏంటి, అసలు మీరు ఎందుకు ఇక్కడ కూర్చోవాల్సి వచ్చింది? రేషన్ కార్డు ప్రజల హక్కు, రాజ్యాంగంలో కూడు గుడ్డ ఇల్లు అని ప్రజల హక్కు. పాలకులు నిర్లక్ష్యం చేసినప్పుడు ప్రజా సంఘాలను నిరసన తెలిపి గుర్తు చేయడం ప్రజాస్వామ్య హక్కు. మేము అందుకోసం వెంటనే అన్నము పెట్టుమనడం తప్పు లేదు. అన్నం కాడ నిర్లక్ష్యం చేస్తే రేపు అనద్దు, ఇవ్వాలనే పెట్టాలి. అందుకోసమే వెంటనే రాష్ట్ర ప్రభుత్వము వెంటనే దాన్ని గుర్తించి రేషన్ కార్డు 15 లక్షలు అంటున్నారు. 15 లక్షలు, 16 లక్షలు, 14 లక్షలు ఉన్న వాళ్ళకి వెరిఫై చేసి మొత్తం అందరికి కార్డు ఇవ్వాలి. మీ వయసు ఒక 60 సంవత్సరాలు ఉంటుంది. ఇప్పుడు మీరు గత ప్రభుత్వంని చూసారు, అంతకు ముందు ప్రభుత్వాన్ని చూసారు, ప్రస్తుత ప్రభుత్వాన్ని కూడా చూస్తున్నారు. ఎట్లా ఉంది? ఇక వాస్తవంగా ఏంటంటే ఏ ప్రభుత్వం అయినా 77 సంవత్సరాల తేడా, వాళ్ళని గొర్రెని తీసుకోవడం, బర్రెలు మేసుకోవడం తప్ప ఈ ప్రజల్ని కొద్దిగా మౌలిక అవసరాలు తీర్చుకోవాలి ఏ ప్రభుత్వం లేదు. ప్రజల ఒత్తిడితోనే తీర్చుకోవాలా, ప్రజలందరూ సంఘర్షించి వాళ్ళ సమస్యలు తీర్చుకోవాలా తప్ప ప్రజలందరూ కూడా మనం ఏ సమస్యలు అవుతున్నాయో 1కి 2, 2కు 3 సార్లు ప్రభుత్వం మీద ఒత్తిడి చేసుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద ఉన్నది. థ్యాంక్ యూ. ఇంకా చూద్దాం, ఇంకా ఇక్కడ న్యూ ఇండియా పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేదంటే అఖిల పక్ష పార్టీలకు సంబంధించిన వాళ్ళు పెద్దలు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడతాం. సార్ మీరు చెప్పండి, ఎట్లా ఉంటుంది? ఈరోజు న్యూ ఇండియా పార్టీ ఆధ్వర్యంలో పెట్ట ప్రతి బీద ప్రజకు రేషన్ కార్డు అందాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ కూర్చున్నాము. మరి అదేవిధంగా ప్రభుత్వం కూడా ప్రతి బీద వాడికి రేషన్ కార్డు ఇస్తామని వాగ్దానం చేసింది. మరి గవర్నమెంట్ వచ్చి ఇప్పటికి 6 నెలలు అవుతుంది, ఇప్పటి వరకు కూడా మరి బీద వారికి రేషన్ కార్డు అందక, వారికి ఆహారం అందక, రేషన్ బియ్యం అందక, వేరే ఆరోగ్యశ్రీ అందక ఎన్నో విధాలుగా నష్టపోతున్నారు. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెచ్చి గవర్నమెంట్ వారికి ఎంక్వైరీ చేసి తెల్ల రేషన్ కార్డు ఇప్పించాలని కోరుతున్నాము. మనతో పాటుగా ఇక్కడ గతంలో మన రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యేగా కావచ్చు, లేదంటే ఎంపీగా పోటీ చేయడానికి ముందుకొచ్చిన స్వతంత్ర అభ్యర్థి శంకరన్న కూడా ఉన్నాడు. ఒకసారి మాట్లాడదాం. అన్న, రేషన్ కార్డు లేక ప్రజలు అనేక సంవత్సరాలుగా గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం తోటి అనేక అవస్థలు పడుతున్నారు. పిల్లలు చదువుకోవాలంటే, హై చదువులకు వెళ్ళాలి అంటే సర్టిఫికేట్స్ లేక, ఇన్కమ్ సర్టిఫికేట్స్ లేక వాళ్ళ ఉన్నత చదువు చదవలేకపోతున్నారు. ఈ రేషన్ కార్డులు ఉంటేనే ప్రభుత్వ పథకాలు అన్నిటికీ అర్హులు అంటున్నారు ప్రభుత్వము. ఈ రోజు సామాన్య జనాలు, రైతు కూలీలు, అడ్డ మీద పనిచేసే కూలీలు, చెప్పులు కుట్టుకునేటువంటి వాళ్ళు, చిరు వ్యాపారస్తులు ఏది కావాలన్నా అనేక అవస్థలు పడుతున్నారు. గత ప్రభుత్వము వల్ల, నిర్లక్ష్యం వల్ల ప్రజలందరూ అనేక ఇబ్బందులు పడ్డారు. కనుక ఈనాటి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వము వెంటనే చర్యలు తీసుకొని అర్హులైనటువంటి వాళ్ళందరికీ రేషన్ కార్డులు అందించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము. వాళ్ళు చెప్తున్న సమాచారం ఏంటంటే పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలకు ముఖ్యమైన ఆధారం ఏంటంటే రేషన్ కార్డు. ఆ రేషన్ కార్డును పేద ప్రజలకి అందరికీ అందించాలి. అంతేకాకుండా రేషన్ బియ్యం అనేది ఒక ప్రత్యేక వ్యవస్థ. రాష్ట్ర ప్రభుత్వమే పేద ప్రజలందరినీ తండ్రిలాగా పరిపాలించాల్సిన వ్యవస్థ ఉంటుంది. మరి వీటన్నింటినీ ఆలోచించకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుంది. ప్రస్తుతం రేషన్ కార్డు లేని వాళ్ళు అనేక మంది ఉన్నారు. లక్షలాది మందిలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళందరికీ పూర్తి స్థాయిలో హక్కులను కల్పించాలి అంటే సంక్షేమ పథకాలకు సంబంధించిన హక్కులను కల్పించాలంటే తెల్ల రేషన్ కార్డు ఎంతైనా అవసరం అని చెప్పేసి వాళ్ళు మనకు చెప్తున్న సమాచారం ఇది. కెమెరా పర్సన్ సతీష్తో రామశోక్, నిరుద్యోగి న్యూస్, గోదావరి.